అంటే ఎక్కడ ల్యాగులు లేకుండా ఎక్కడ ఏమీ లేకుండా చేయగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అమాయకమైన ఇల్లాలు, ఒక శంకరాభరణం, స్వాతిముత్యం అలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసి ఆ అమ్మాయి స్ట్రగుల్స్, అక్కడ శ్రీముఖి లాంటి తోడుకోటలు, వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న పాలిటిక్స్, ఒక చిన్న బేవార్స్ మరిది లాంటి వాడు ఆవిడని ఎలాగ టీచ్ చేస్తాడు, ఇలాంటివన్నీ తమాషాగా ప్యాక్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా మంచి సటిల్ కామెడీతో చేశారు. సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ ఆవిడలో వారియర్ క్వీన్ లాంటి లక్షణాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాను ఫీల్ తెప్పించగలిగారు. ఈ ఫ్యామిలీ మూవీస్ వచ్చాయి కానీ ఒక రాడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసే సీన్ కూడా చాలా చాలా బ్యాలెన్స్డ్గా అంటే మనం లౌడ్ ఉండక్కర్లేదు, అరిచేసి ఏడిచేసి ఆ మెలో డ్రామా లేకుండా బట్ కంప్లీట్ స్టోరీ పిక్చర్ అన్నీ ప్రశాంతంగా అండ్ స్టంట్స్ కూడా లైక్ ప్రాక్టికల్ చూపించలేదు, చాలా ప్రాక్టికల్ గా ఉంది. బస్ సీన్ అయితే అసలు సూపర్, చాలా బాగుంది. నాకు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అంటే తను చేసిందంతా ఫ్యామిలీ కోసమే కదా. 2-3 టైమ్స్ వస్తుంది డైలాగ్, ఏమన్నా నా ఫ్యామిలీ మీదకి వస్తే నేను చూసుకుంటా, వాళ్ళకి ఏమి రానివ్వను. సో దట్ సీన్ ఈజ్ స్టాంప్, ఫైనల్ స్టాంప్ ఫర్ ద మూవీ. సూపర్ మ్యూజిక్, సూపర్. బ్లాగ్ కానీ వెంటనే సెకండ్ హాఫ్ కానీ చాలా ఎంగేజింగ్గా పెట్టారు స్టోరీ. ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అని చెప్పి అనిపించింది. నేనైతే అంత ఎంజాయ్ చేశాను మూవీని. యా, డైలాగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని అంటే రైటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈవెన్ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు చాలా బాగుంది. అంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మూవీకి హైలైట్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ బై శామ్ చాలా చాలా బాగా చేసింది. సో యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి సినిమాలో. యా, సాంగ్స్ అయితే ఎన్ని ఉన్నాయి మేడం? సాంగ్స్ అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్ ఉన్నాయి, కొత్తవి అయితే ఏం లేవు, బట్ అవి కూడా చాలా బాగున్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాంగ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టే సాంగ్స్ వస్తాయి, బాగా విజిల్స్ పడ్డాయా? సిచ్యువేషన్ తగ్గట్టే సాంగ్స్ వస్తాయి కాబట్టి సో అలా మర్జ్ అయిపోయాయి సీన్స్ లో. డాన్స్ కూడా చాలా బాగుంది, తను ఏది చేసినా కూడా బాగా చేస్తుంది. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. యా, అంటే నేను అలా కంపేర్ చేయాలని అనుకోవట్లేదు. యాజ్ ఏ శామ్ ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమిళ్లో నయనతార, తెలుగులో సమాధానం, లేడీ సూపర్ స్టార్ తలైవి శామ్. యా, సో ముందు మరో విజయశాంతి అవ్వచ్చు. యా, డెఫినెట్లీ. ఓకే, ఎలా అనిపించింది ఓవరాల్? ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. డెఫినెట్లీ ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా వాచ్ చేసే మూవీ ఇది. మీరందరూ వెళ్ళి మీ ఫ్యామిలీస్ని తీసుకుని వెళ్ళి చూడండి, డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ చూసాక మీరేం ఇన్స్పైర్ అయ్యారు? నేనేం ఇన్స్పైర్ అంటే ఒక అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఈ సెట్ ఆఫ్ వర్క్స్ చేయాలి, ఇవే తనని డిఫైన్ చేస్తాయి అనేదేం లేదు అని చెప్పేసి నాకు అనిపించింది మూవీ చూసి. వాళ్ళందరికీ నచ్చుతుంది, తప్పకుండా థియేటర్లోనే చూడండి. యూ పీపుల్ విల్ లవ్ ఇట్. ఇంత అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలాగా ఒక సినిమా వచ్చి చాలా రోజులు అయింది. సో హాలిడేస్ అయిపోయాయి, బట్ సాటర్డే సండే ఉన్నప్పుడు మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని వెళ్ళి చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి అమ్మమ్మలు బామ్మలు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి. సమంత గారేనండి మూవీ మొత్తం, ఆవిడే హైలైట్. అందరూ బాగా చేశారు, అందరూ. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? చేయొచ్చండి, ఆవిడే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా.